విశాఖ సముద్రంలో చేపల వేటకు వెళ్లి 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ నెల 1వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి 7 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. వారందరూ ఎంతకీ తిరిగి రాకపోవడం, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ కావడంతో చేపల వేటకు వెళ్లిన 7 ఏమయ్యారో అని కుటుంబీకులు కంగారు పడుతున్నారు. గల్లంతైన 7 మత్స్యకారుల్లో 6 భోగాపురం మండలం ముక్కాం వాసులు కాగా మరొకరు భీమిలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సీతారాం, గంగయ్య, బండయ్య, అప్పలరాజు, మేడ చిన్నప్పయ్య, కారి చిన్నయ్య అనేవారు గల్లంతైన వారిలో ఉన్నారు. మరోవైపు మత్స్యకారులు గల్లంతయ్యారు అని తెలిసిన ఫిషరీస్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ వారి ఆచూకీ కోసం ఫిషరీస్ కార్యాలయం వద్ద బాధిత కుటుంబాలు పడిగాపులు పడుతున్నారు. ఇప్పటి వరకు ఫిషరీస్ అధికారులు కార్యాలయానికి చేరుకోలేదు. బాధిత కుటుంబాలతో కనీసం మాట్లాడేవారు కూడా కరువయ్యారు. విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతుంది. 7 మత్స్యకారులు గల్లంతైతే కొద్దిసేపటి క్రితమే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కారి చిన్న అనే మత్స్యకారుడు ఆచూకీ లభ్యమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. కోస్ట్ గార్డ్ సిబ్బంది అతన్ని సముద్రంలోంచి రక్షించారు. ఆ బోట్లో ఉన్నట్టుగా ఓ ఫోటోను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఫిషరీస్ కార్యాలయం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. పెద్ద ఎత్తున మత్స్యకారుల కుటుంబాలన్నీ కూడా ఇక్కడికి చేరుకుంటున్నాయి. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. తమ వారి ఆచూకీ తెలియక పూర్తిగా తల్లడిల్లుతున్నటువంటి సందర్భమే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరోవైపు ఫిషరీస్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరూ కూడా ఇంకా కార్యాలయానికి రాలేదు. మత్స్యకారులకు జరుగుతున్నటువంటి గాలింపు చర్యలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా కుటుంబ సభ్యులకు అందించలేనటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంది. వారంతా ఇక్కడే ఉన్నారు. తమ వారి ఆచూకీ కోసం తీవ్రంగా తల్లడిల్లిపోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ఫిషింగ్ హార్బర్కి సంబంధించినటువంటి అసోసియేషన్ ప్రతినిధులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జానకిరామ్ ఈ హార్బర్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. మాట్లాడదాం ఆయనతో. జానకిరామ్ గారు, గల్లంతైనటువంటి సమాచారం మీకు ఏ సమయంలో వచ్చింది? ఇప్పుడు గాలింపు ఏ దిశగా కొనసాగుతుంది? ఆ మత్స్యకారులు ఎక్కడ గల్లంతయ్యారంటే భీమిలి వైపా, గంగవరం వైపా, ఏంటి విషయం? నాకు అంటే ఇప్పుడు కారు చిన్న అనే బోట్ ఓనరు నాకు రిలేషన్ అండి. ఆయన ఎప్పుడు వేట నుంచి వచ్చేటప్పుడు నాకు ముందరగానే ఫోన్ చేస్తాడు. బట్ నిన్న వాతావరణం అనుకూలించకపోవడము వీళ్ళు జూన్ 1వ తేదీన తెల్లవారుజాము 3 గంటలకు వేటకు వెళ్ళాడు. నాకు వెళ్ళేటప్పుడు కూడా ఇలా పలానా టైంకి వెళ్తున్నాను కూడా ఇన్ఫర్మేషన్ చెప్పి వెళ్ళిన వ్యక్తి వాతావరణం అనుకూలించడం, స్టేట్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కూడా సైక్లోన్ వెదర్ వార్నింగ్ ఇష్యూ చేయడము, వాతావరణం కూడా సముద్రంలో అలకొల్లలో ఉండడం, పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతుండటంతో వీళ్ళు వేట నుంచి వచ్చేస్తామని చెప్పి నిన్న చిన్న 2 గంటలకి వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వచ్చేస్తున్నాము, వాతావరణం బాగలేదని చెప్పి. మిగతా 5 మత్స్యకారుల దగ్గర కూడా ఫోన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వచ్చేస్తున్నామని చెప్పి. బట్ 3 అయింది, 4 అయింది, బోట్ రాకపోయేసరికి ఈ అలల తాగడికి ఏమైనా ఇబ్బంది అయిందని యాంకర్ వేసారేమో అని చెప్పి అనుకున్నారు. అదే ఈ బోట్ అంతా కూడా, ఈ బోట్స్ మనకు వైజాగ్ నుంచి సదరన్ సైడ్ అంటే పూడిమడక, గంగవరం వైపు వేటకి వెళ్ళారు వీళ్ళు. చిన్న బోట్ల వాళ్ళు ఎక్కువగా పూడిమడక వైపు ఈ సీజన్ స్టార్టింగ్ కాబట్టి రొయ్యల లభ్యత ఎక్కువగా ఉంటుందని ఇటువైపు ఎక్కువగా బోట్లు వెళ్తూ ఉంటాయి. 5 రోజులు అంటే 10 రోజుల్లో వేట చేసే వాళ్ళు ఎప్పుడు సదరన్ సైడే వెళ్తారు. సో ఈ పూడిమడక కోస్ట్ వైపు వెళ్ళేటప్పుడు రిటర్న్లోని గంగవరం దగ్గరికి వచ్చేసరికల్లా ఇబ్బంది జరిగినట్లుగా వచ్చేస్తున్నామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని తర్వాత ఏంటంటే కనిపించక బోటు తాలూకా మొబైల్ నెంబర్స్ ఈ 6 కూడా, ఈ 6 మొబైల్ నెంబర్స్ ఉన్న 6 కూడా స్విచ్ ఆఫ్ అయిపోయి ఫ్యామిలీస్కి అక్కడి నుంచి టెన్షన్ మొదలైంది. ఎందుకు ఒకరితో కాబట్టి ఒకరితోనే పని చేయాలి కదా, ఆ ఇబ్బందితోని నాకు దాదాపుగా రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫోన్ చేశాను. నేను ఇంటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను. అలాగే జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్కి, మెరైన్ పోలీసులకి, ఇండియన్ కోస్ట్ గార్డ్కి, ఇండియన్ నేవీకి అందరికీ ఏదైతే అధికారి యంత్రాంగం ఉందో రెస్క్యూ ఆపరేషన్ చేయడం కోసం వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నైటే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నట్లుగా కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా మెసేజ్ పంపించారు. అయితే ఇప్పటివరకు గాలింపు చర్యలు జరుగుతున్నా సరే 1 గంట క్రితం వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇప్పుడు కారు చిన్న ఎవరైతే బోటు ఓనరు ప్లస్ అతనే బోట్ డ్రైవరు, అతన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ రెస్క్యూ చేసినట్లుగా మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఫోటోను కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ నుంచి వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది ఆ ఫోటో షిప్ నుంచి రిలీజ్ చేసినటువంటి వెనకాల ఇండియన్ కోస్ట్ గార్డ్ డ్రెస్సుల్లో కూడా వాళ్ళ తాలూకా
ఆఫీసర్స్ తాలూకా డ్రెస్సులు కూడా డ్రెస్సింగ్ రూమ్లో అతన్ని పెట్టినట్లుగా ఉంది. ప్రస్తుతానికి అతను సేఫ్గా ఉన్నాడు. ఇదే విధంగా మిగతా 6 కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ రక్షించి వాళ్ళ కుటుంబాల దగ్గర తీసుకొని రావాలని చెప్పి మేమైతే కోరుతున్నాము. మరి జిల్లా కలెక్టర్ గారు ఈ రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసి చాపర్ హెలికాప్టర్ ద్వారా నేవీ ద్వారా ఇంకా గట్టిగా దీని ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళు కూడా దొరుకుతారని ఆశ ఉంది. ఎందుకంటే మత్స్యకారులు అంత ఈజీగా చాలా కఠినమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కొంటారు. సముద్రంలోని వేట చేయడం వాళ్ళు నివృత్తి కాబట్టి ఈదుకొని కొంతవరకు సేవ్ అయ్యే పరిస్థితి ఉంది. అటువంటి టైంలోని కోస్ట్ గార్డ్ కానీ సహాయం చేసినట్లయితే మిగతా వాళ్ళు కూడా బ్రతికే పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా క్షేమంగా రావాలని మేమైతే అనుకుంటున్నాం. ఇలాంటి పెద్ద విపత్తుకర పరిస్థితుల్లో ఫిషరీస్ కార్యాలయం అంతా ఖాళీగా ఉంది. అధికారులు ఎవరు ఇంకా రాలేదు. కుటుంబ సభ్యులంతా బయట ఉన్నారు. ఏంటి అసలు? అదే అర్థం కాని పరిస్థితి అండి. ఫోన్ చేస్తే మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాను. అధికారులు ఇప్పుడు జిల్లా ఇప్పుడు జేడీ గారు కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయారు. కొత్త జేడీ గారికి ఆయన ఛార్జ్ కూడా తీసుకున్నారు. నిన్న ఛార్జ్ తీసుకున్న ఆయన ఇప్పుడు వరకు రాలేదు. ఎందుకంటే పెద్ద విపత్తులు జరగవు కదా. అసలు విశాఖపట్నం జేడీ ఫిషరీస్కి పెద్ద వర్కే ఉండదండి. ఆక్వాకల్చర్ లేదు, ఓన్లీ మెరైన్, అందులోని హార్బర్ మాత్రమే వీళ్ళు జిల్లా జేడీ చూసుకోవాలి. వీళ్ళు ఏంటంటే ప్రోటోకాల్ పని చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు వచ్చినా ఉప ముఖ్యమంత్రి గారు వచ్చినా ఎవరైనా కేంద్ర మంత్రులు వస్తే ఈ ప్రోటోకాల్ పనిచేయడం తప్ప జిల్లా మత్స్యశాఖ యంత్రాంగానికి పెద్దగా పనులు లేవు ఇక్కడ. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనీసం ఇటువంటి ప్రమాదాలు జరిగేటప్పుడైనా సరే వీళ్ళు వచ్చి పట్టించుకోకపోతే ఇంకా ఈ మత్స్యకారులకు ఎవరంటే దేవుడే దిక్కు. వీళ్ళు ప్రాణాలు గాల్లో వదిలేసినట్లుగానే ఉంది. ఇంతవరకు కూడా స్పందించట్లేదు. ఫోన్ చేస్తే వస్తాం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి కనీసం ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గర లేదండి. ఒక మత్స్యకారుడు రెస్క్యూ అయ్యాడు, ఇండియన్ కోస్ట్ గార్డ్ కాపాడిందని ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి లేదు. వాళ్ళకి మేము చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఇంకెందుకంటే డిపార్ట్మెంట్ ఆఫీస్ తాళం వేసేస్తే ఏ గొడవ ఉండదు. ఆ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చుంటాం అందరం వెళ్ళి. ఇది మొత్తం మీద ఇంత పెద్ద విపత్తు జరిగినప్పటికీ ఫిషరీస్ అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. గాలింపు చర్యలకు సంబంధించినటువంటి సమాచారం కూడా వారి వద్ద లేకపోవడం మత్స్యకారులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఆఫీస్కి తాళాలు వేసుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని కూడా మత్స్యకార సంఘం నాయకులు వ్యక్తపరుస్తున్నారు. మొత్తంగా చూస్తే గాలింపు కొనసాగుతోంది. కారి చిన్న రెస్క్యూ అయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. కోస్ట్ గార్డ్ షిప్లోనే ఆయన ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఫోటోను కూడా రిలీజ్ చేశారు. మరో 6 కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అనిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.